మనం ఉద్యమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం, రోడ్డుకి ఎంచేది రావట్లేదు. మొన్న చేసిన మెరుగుదనాల వల్ల గవర్నమెంట్ భయపడిందా లేదా? భయపడిందా? రాబోయే రోజులు దానికంటే 1000 ఎక్కువ రేటుతో 1000 జనాభాలో చేస్తాం. అట్లా చేస్తారని ఇప్పుడు గవర్నమెంట్ అట్లీస్ట్లో పెట్టింది. చంపడం అట్లా కాదు, వీడు ఒక్కడే మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు, నిరుద్యోగులందరూ ఆగం చేస్తున్నాడు. మన న్యాయం కోసం ఎవరో నిలబడాలి కదా, నోటిఫికేషన్ రావాలి కదా, రావాలా ఒక నోటిఫికేషన్. సో జనవరి 31న సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్, బీజేపీ, ఎస్టీ, బంజారా సంఘాలు, బీసీ సంఘాలు, రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ కూడా ఆ రోజు వస్తున్నారు. మొత్తం స్టేట్ లెవెల్ మీడియా మొత్తం కూడా అక్కడ వస్తుంది. శనివారం రోజు డిసెంబర్ 31 అంటే శనివారం రోజు వస్తుంది. ఆ రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మీ క్లాసులు ఉన్నా లేకున్నా ఎవరు కూడా మాట్లాడదు, సరైన ఉండండి. క్లాసులు ఉన్నా లేకున్నా నేను క్లాసులు బంద్ చేయించుకొని నేను తీసుకోవడానికి మీరే గొర్రెలు కాదు, మీరందరూ కూడా స్వచ్ఛందంగా కదిలి రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ రోజు ఎంత పెద్ద మంచి క్లాస్ అయినా సరే దాన్ని స్కిప్ చేసేయండి. మీరందరూ కూడా ఈ పోస్టర్ని హాస్టల్లో అతికించండి. ఎందుకంటే మనం లిమిటెడ్గా ఉన్నాం, టైం తక్కువ ఉంది కాబట్టి. దాన్ని చూసి కూడా కొంతమందికి ఇన్ఫర్మేషన్ కొంచెం డిలే అయింది, అందరికీ చెప్పడానికి కూడా కొంచెం లేట్ అయింది. రాష్ట్రంలో ఉన్న అన్ని నాయకులు కలిసినాం, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మేము ఎవరైనా కలిసినాం, అందరినీ ఇన్వైట్ చేసాం. ఆ ఇన్వైట్ చేయడం ప్రాసెస్లో మేము లేట్ అయిపోయింది ఇక్కడ రావడానికి. సో మనకు టైం అయిపోలేదు కాబట్టి ఆ యొక్క ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలంటే మీరందరూ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి ఈ ఎలక్షన్ మూమెంట్లో మనం ఒక 5000 మంది, మీకు ఇప్పటికే నేను 3 సార్లు ఇక్కడ రావడం జరిగింది, కానీ మీరు ఏ రోజు కూడా అక్కడ రాలేదు. మీరు మనమందరం కూడా ఈ ఎలక్షన్ మూమెంట్లో ఒక 2000 మంది నుంచి 5000 మంది కనుక ఇందిరాబాద్ దగ్గర మనం గుడ్డు కుడితే నోటిఫికేషన్ రాదా మనకి? మరి మనం ఇప్పుడు మనం ఉద్యమం చేస్తున్నామంటేనే త్వరలో అంటున్నారు. అలాంటిది అంటే వాళ్ళ అర్థమైంది, మీరు ఎంత ఎత్తున చేస్తే, ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మేము నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎంత మాకు ప్రెషర్ మా మీద వస్తుంది. మీరు కొట్టిన టైం పాస్గా గెలుస్తున్నారు మేమే తీస్తున్నామనే ధోరణిలో ప్రభుత్వం ఉంది. అంతే కదా లెక్క. మనం 2 రోజులు చేస్తున్నాం, 2 రోజుల పేపర్లో స్టేట్మెంట్ వస్తుంది. అవునా కదా? అవునా కదా? ఏమైనా ఇలా వస్తు జోక్ చేసినారు, నవ్వినారు, రెస్పాన్స్. కాబట్టి మనం ఎంత పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తే, ఎంత ఎక్కువ స్టెప్లో గ్యాదర్ అయితే మనకు ఆ రోజు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం. ఏది కాదు అన్న మాకు నోటిఫికేషన్ లేకపోతే రావాలి, నాకు నోటిఫికేషన్ అవసరం లేదు, నాకు వచ్చినప్పుడు రాసుకుంటాం. నువ్వు ఎందుకన్నా పిచ్చోడా ముందు తిరుగుతున్నావు ఎవరైనా అనుకుంటున్నారంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అందరిలాగా నేను కూడా రాజకీయం చేస్తాను. నేను ఇక్కడ ఎన్నోసార్లు రావడం చూసినా, నేను ఇంతకుముందు కొంతమంది చూసినా, కొంతమంది చూడలేదు. నాటి రోడ్డు మీద తిరుగుతున్నవారు ఒకటి తెగించి మనం పడుకున్నామంటే అసలు అంత రకంగా అయితే అతను 9 రోజులు మీరు తిరగకుండా ఉంటారా? ఒక రోజు తిరగకుంటారా? కేవలం డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని ఢిల్లీ వరకు ఎవరైనా పోతారా? నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినా కాబట్టి ఆ నిరుద్యోగ ఎమోషన్ నాకు తెలుసు. మీరు 1 సంవత్సరం పాటు ఇక్కడ ఉంటారు, డబ్బులు అయిపోతుంది, మళ్ళీ డిస్ట్రిక్ట్ లైబ్రరీకి వెళ్ళిపోతారు కదా, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఒక అనుభవంతో చెప్తున్నా, మీరు ఈ నెల రోజుల పాటు ఉద్యమాలు జరుగుతాయి. ప్రతి పిలుపుకి మీరు పూర్తి స్థాయిలో సహకారం. ఇప్పుడు దాకా మీకు ఎప్పుడు కూడా నేను ఖచ్చితంగా రావాలి, నేను ఏ రోజు కూడా చెప్పలేదు, కానీ 30% ప్రోగ్రామ్ మాత్రం మీరు ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఎందుకంటే ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు బయటకు వస్తున్నాయి. అన్ని పార్టీలు బయటకు వచ్చినప్పుడు మీరు ఎవరు రాకపోతే 100-200 మంది వచ్చామనుకో ఏమంటారు? వీళ్ళకి నోటిఫికేషన్ వద్దు, వీళ్ళు ఎవరో ముందు నుంచి నడిపిస్తున్నారు, అంత పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే అంటున్నారో అదే నిజమవుతుంది. అది నిజం చేద్దామా? మరి మనకు ఆత్మగౌరవం లేదు. అప్పుడు 30,000 ఒకసారి అంటాడు, 60,000 ఒకసారి అంటాడు, 70,000 ఒకసారి అంటాడు. అట్లా అనొచ్చా? మీరు ఏది ఇస్తారో అదే చెప్పండి, ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఆ స్టెప్ ఇవ్వండి. ఎందుకు ప్రతిసారి రెచ్చగొట్టే మాటలు? 2 సంవత్సరాలు వెయిట్ చేయించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే అసాధ్యం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే మరి ఎందుకు ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించను? 119 ముందర ఎందుకు నువ్వు ప్రకటించను? ఎందుకు నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం 10 రోడ్డు విడుదల చేసిన చెప్పేసి
ఎందుకు మొదటి ఏడాదిలో గ్రూప్ 2 గ్రూప్ 1 లేదంటే ఎస్ఎంపిసి బిఎస్సి నోటిఫికేషన్ అని విడుదల చేశారు? మరి ఇవన్నీ మీరు అర్థం చేసుకోకుండా మీరందరూ ఇక్కడ ఉండి వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి ఊపేసి పంపించేస్తే మన నోటికి ఒకటి వస్తుంది అతను చెప్పండి, చెప్పండి ఒకటైదా? మేమే పర్మిషన్ తీసుకోవాలి, మేమే లీడర్ కావాలి, మేమే వచ్చి చెప్పాలంటే మీరేం చేస్తున్నారు? ఎవరు చేయమంటున్నామా? ఆ రోజు రమ్మంటున్నాం. మనం ఎంత ఎక్కువ మంది వస్తే అంత బలం. దాని తర్వాత వరుస పెట్టి చూస్తున్నారు చేద్దాం. దాన్ని కూడా మనం అందుకోసమే ఆ రోజు అందరం గ్యాదర్ అయితే ఒక గ్రూప్ ఫామ్ అవుతాం. ఏ రోజున ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్టీకి